योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतञ्जलिं अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा योगा योगा। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము జెన్కో ఆడిటోరియం దగ్గర అయితే ఉన్నాము. మా డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైము ఈ సంవత్సరం అయితే యోగా డేని అయితే సెలబ్రేట్ చేయబోతున్నాము. మా కొలీగ్స్తో అందరం కలిసి యోగా డేని అయితే స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఈరోజు మా కొలీగ్స్ అందరితో కలిసి ఇంటర్నేషనల్ యోగా డేని అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈ ఆడిటోరియంలో స్టేజ్ పైన అయితే మేమైతే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఈ వీడియోలో మీకు మా గ్రూప్ పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మా ట్రాన్స్కో సిటిఐలో యోగా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచించి ప్రవేశపెట్టిన సార్ వాళ్ళందరికీ నేను ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఎన్ని ఉన్నా ఆరోగ్యం ఒక్కటి లేకపోతే మనకు ఏమీ లేనట్లే. అందుకే పెద్దలు అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇంత మంచి యోగ విద్యను మాకు అందించిన మా యోగ గురువు గారైన దామోదర్ ఎస్వి సార్ గారికి మేమందరం జీవితాంతం రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ప్రజెంట్ సార్ వయసు 58 సంవత్సరాలు. సార్ ఈ వయసులో కూడా ప్రతిరోజు 16 గంటలు కష్టపడుతూ మా కోసం ఉదయం 5:30 నుంచి ఉదయం 8:30 వరకు యోగా నేర్పుతూ, యోగాతో పాటు ఎన్నో మంచి విషయాలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ, అసలైన జీవితం అంటే ఏంటో మాకు ఎన్నో కథల రూపంలో చెప్తూ, మాకు వచ్చే పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నింటినీ సార్ ఎంతో ఓపికతో క్లియర్ చేస్తూ, మేము చాలా ఎంతగానో సార్ని విసిగించినా సార్ ఒక్కసారి కూడా మా మీద సీరియస్ కాకుండా చిరునవ్వుతో మాకు సమాధానం చెప్పేవారు. దామోదర్ సార్ని నేను ఎప్పుడు చూసినా ఒక నిజమైన యోగి ఈ విధంగానే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ యోగా ట్రైనింగ్లో మాకు ఎంతోగానో సహకరించిన సిటిఐ సిఈ సార్ గారికి, ఎస్సి దామోదర్ సార్ గారికి, డిఈ శంకర్ నాయక్ సార్ గారికి, డిఈ చంద్రారెడ్డి సార్ గారికి, మిగతా సిటిఐ ఏడీ సార్ల వారికి, ఇందిరాని మేడంకి, మిగతా సిటిఐ స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ లేకుంటే మేము యోగా నేర్చుకునేవారం కాదు. ఇంకా ఎంతో మందికి యోగ విద్యను అందించాలని ఎస్సీ సార్ అయిన దామోదర్ సార్ యొక్క బలమైన సంకల్పం నెరవేరాలని, అందరికీ ఉపయోగపడే ఈ యోగ విద్యను ప్రతి ఒక్కరు నేర్చుకొని జీవితాంతం ఆరోగ్యంతో ఆనందంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్సైక్యం వచస్సైక్యం కర్మనైక్యం మహాత్మనం అన్నది ఆరోక్తి. అంటే మనసులో ఉన్నదే చెప్పిందే చేసేవారిని మహాత్ములు, గ్రేట్ సోల్గా పరిగణిస్తారు. దీన్నే మనం త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అంటాం. అంటే ఆలోచన, మాట, కర్మల్లో స్వచ్ఛత ఉండడం, త్రికరణ శుద్ధిగా జీవించే జీవితం నిజాయితీ, శ్రద్ధ, సమైక్యతల ద్వారా ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ త్రికరణ శుద్ధి లేదా స్వచ్ఛతను సాధించడం సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. చిత్తశుద్ధి కోసం పతాంజలి యోగ శాస్త్రాన్ని, వాక్శుద్ధి కోసం పాణిని వ్యాకరణ శాస్త్రాన్ని, కర్మశుద్ధి కోసం చరకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు ప్రసాదించారు. ఇదే భారతదేశ గొప్పతనం. వాటిలో యోగ శాస్త్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలకు తోడు మనసు కలిపి మొత్తం 11 ఇంద్రియాలు. వీటిలో అత్యంత క్లిష్టమైంది, చంచలమైంది మనస్సు. అందుకే మనోజయ ఏవో మహాజయ అన్నారు పెద్దలు. అంటే మనసును జయించడమే నిజమైన గొప్ప విజయం. ఆయుధాలు, బలంతో ఎదుటివాడిని జయించడం కాకుండా వారి మనసును గెలుచుకుంటే ప్రపంచంపైనే విజయం సాధించవచ్చు. నిజానికి చిత్తశుద్ధి పొందగలిగితే వాక్శుద్ధి, కర్మశుద్ధి సాధించడం సులువవుతుంది. ఎందుకంటే ఈ మూడింటిలో మనసును నిగ్రహించడమే చాలా కష్టం. దీనికి ప్రధాన కారణం వృత్తి ప్రవాహ ఇది చిత్తః, ప్రవహించే లక్షణం కలది మనసు.
ఈ ప్రవాహాన్ని పూర్తిగా ఆపలేకపోయినా ఆనకట్ట వేసి మనకు నచ్చిన వైపు మళ్లించవచ్చు. మనస్సును వశపరుచుకున్నప్పుడే ఇది సాధ్యం. యోగా ద్వారానే ఇది కుదురుతుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 ఆచరించడం ద్వారా సంపూర్ణ మనోనిగ్రహం సాధ్యమవుతుందని అష్టాంగ యోగంలో పతంజలి పేర్కొన్నాడు. సమాజం కలిసిమెలిసి క్రమపద్ధతిలో శాంతియుతంగా సాగడానికి అవసరమైన అహింస, సత్యం, ఆస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం, ఆస్తిక్యం అంటే భగవంతుడిపై విశ్వాసం, స్థైర్యం, క్షమ లాంటి ఆచరణాత్మక మార్గాలను యమయోగంగా సూచిస్తుంది. సమాజంలో ఎలా నడుచుకోవాలో ఇది బోధిస్తుంది. పరోపకారం, సంతుష్టి, అంతః బాహ్య శౌచం, శ్రద్ధ, జపం, సహనం లాంటివి ఆచరించడం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి నియమయోగంగా అక్కరకు వస్తుంది. స్థిరంగా, సుఖంగా ఒకే స్థితిలో ఉండటమే ఆసనం. బలం, శరీర శుద్ధి, దీర్ఘాయుష్షు పెంపొందించే శారీరక భంగిమలు ఇందులో ఉంటాయి. ప్రాణం అంటే జీవక్రియ, ఆయామం అంటే పెంచడం. ప్రాణాయామం ద్వారా దోషాలు దగ్ధమవుతాయి. శ్వాస నియంత్రణకు సంబంధించిన సాధన వ్యవస్థ దీనిలో ఉంటుంది. మనస్సును, బుద్ధిని శాంతింపజేసి వాటిని నిర్మలంగా ఉంచి బాహ్య పరధ్యానాలను ఉపసంహరించుకొని తద్వారా ఇంద్రియాలను నియంత్రించడం ప్రత్యాహారం. ఒకే విషయంపై ఏకాగ్రతను నిలపడం ధారణ. అంటే పరమాత్మ ఒక బిందువు, చిహ్నం లేదా వస్తువుపై మనస్సును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతను పొందడం. శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం ద్వారా ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. జ్ఞాపక శక్తి, శ్రద్ధను మెరుగుపరిచి శారీరక వ్యాధులను నియంత్రిస్తుంది. అష్టాంగ యోగాలో అతి ముఖ్యమైన ధ్యానానికి కూడా నేడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ధ్యాన స్థితిలో ధ్యానం, సాధకుడు, ఏకాగ్రత వేరువేరుగా ఉంటాయి. ఈ 3 ఏకమైన స్థితే సమాధి. అనంత ఆనందం, ఆత్మ సాక్షాత్కార నిజమైన స్థితి ఇది. వ్యక్తి నేను అనే భావన నుంచి, కోరికల నుంచి విముక్తి పొంది ఆత్మ నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం ఇందులో సాధ్యపడుతుంది. సింహం, పులి, ఏనుగు వంటి జంతువులు శిక్షణ ద్వారా సౌమ్యంగా మారి మనిషి చెప్పినట్లు వింటాయి. అలాగే మనసు కూడా అష్టాంగ యోగ ద్వారా మనిషికి వశమవుతుంది. తద్వారా మనలోకి మనం తొంగి చూసుకొని సమస్థితిని పొందవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే వసుదైక కుటుంబ భావనే యోగం. అదొక జీవన విధానం. 5000 సంవత్సరాల చరిత్ర గల సాటిలేని సాధన ప్రక్రియ ఇది. వేద వాజ్మయంలోని 6 దర్శనాల్లో యోగ ఒకటి. ఆధునిక ప్రపంచానికి అనువైన పద్ధతుల్లో దీన్ని అందించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలో కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారు. భారీ వ్యాపార రంగంగాను ఇది ప్రసిద్ధికెక్కింది. అందుకే ఆధునిక యోగ గురువు, పరిశోధకుడైన స్వామి కువలయానందాల లోతైన పరిశోధన చేసి యోగాసనాలను పాశ్చాత్య శరీర వ్యాయామాలతో సమ్మిళితం చేసి మానవాళికి అందించాలి. యోగా అనేది మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది. అందుకే నేడు దాదాపు అన్ని దేశాలు యోగాను అభ్యసిస్తున్నాయి, యోగ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. భారతదేశంలో పుట్టిన యోగను ప్రపంచమంతా ఆచరిస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం.
ఫ్రెండ్స్ చూసారు కదా యోగా డే యొక్క సెలబ్రేషన్స్ని. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.